సప్త సంతాన పుణ్య కార్యక్రమాలు. సప్త సంతాన పుణ్య కార్యక్రమాలు అని అంటే కాకతీయుల, ఇది వేంగి చాళుక్యుల కాలంలో ఈ కల్చర్ మొదలైంది. 1 బావులు తవ్వడం, 2 చెరువులు తవ్వడం, 3 నిధులు నిల్వ చేయడం, 4 అగ్రహారాలు ఇవ్వడం, 5 ఆలయాలు నిర్మించడం, 6 మఠాలు కట్టించడం, 7 కావ్యం రచించడం. ఈ 7ంటిని సప్త సంతాన పుణ్య కార్యక్రమాలు అని అంటారు. ఇది ఎవరైనా చేయొచ్చు వాళ్ళ ఆర్థిక తాహత్తును బట్టి. సప్త సంతాన పుణ్య కార్యక్రమాల్లో లేనిదేది అని అంటే కనీసం ఈ 7 గురించి మనం తెలిసి ఉండాలి. 1 బావులు తవ్వాలి నీళ్ళకి, చెరువులు తవ్వాలి సాగునీరు తాగునీరు, నిధులు నిల్వ చేయాలి రాజ్యం సాఫీగా సాగడానికి, అగ్రహారాలు ఇవ్వాలి రాజ్యం మేలుకోరే బ్రాహ్మణోత్తములకి, ఆలయాలు నిర్మించాలి సంస్కృతి సంప్రదాయాల పరిరక్షణకు, మఠాలు కట్టించాలి ఈ యోగులు ఈ వీళ్ళు నివాసం కొరకు, కావ్యం రచించడం మానసిక ఉల్లాసం కొరకు కావ్యాలు రచింపజేయాలి. వీటిని సప్త సంతాన పుణ్య కార్యక్రమాలు అని అంటారు. కాకతీయుల పీరియడ్లో ఈ సప్త సంతాన పుణ్య కార్యక్రమాలు విరివిగా జరిగాయి.